హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ నౌషాద్. మేము వచ్చేసి చిన్న వెకేషన్ లాగా ప్లాన్ చేసాము కేరళకి. మా మామ వాళ్ళు అందరూ ఎప్పుడూ వెళ్తూ ఉంటారు కేరళ. మేము కూడా ఒకసారి ట్రై చేయాలని చెప్పి మా మామ వాళ్ళు వెళ్తుంటే వాళ్ళతో పాటు మేము కూడా ప్లాన్ చేసి వెళ్తున్నాము. డెలివరీ అయి 2 months కంప్లీట్ అయింది జస్ట్ అంతే. బట్ ఈ త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ, ఆఫ్టర్ డెలివరీ పాపతోటి నిద్ర లేకుండా చాలా స్ట్రెస్ఫుల్గా అనిపించింది అనమాట. అదే అందుకే కాకుండా మా పాపకు కూడా సమ్మర్ హాలిడేస్, ఇంకా వాళ్ళు కూడా వెళ్ళడానికి ప్లాన్ చేస్తుంటే అందరం కలిసి ఒకేసారి వెళ్ళడానికి అట్లా అనుకొని వచ్చాము లాస్ట్కి కేరళ. ఫస్ట్ టైం వెళ్ళడం కేరళ. అందరు చెప్తూ ఉంటారు మొత్తం టీ తోటలు ఉంటాయి, ఫుల్ గ్రీనరీ ఉంటుంది, మౌంటైన్స్ అవన్నీ ఉంటాయి ఎక్కువ అని చెప్పి చాలా ఇమాజిన్ చేసుకొని వెళ్తున్నాను. ఎట్లా ఉంటుందో ఏంటో నాతో పాటు మీరు కూడా చూడండి. అండ్ వెళ్ళేదారిలో ఊరికనే వెళ్తామా, మా అత్తయ్య మామయ్య వాళ్ళు ఫుడ్ వండుకొని తీసుకొచ్చారు. మేము ఒక చోట ఆపి తింటున్నాము. మధ్యలో జామకాయలు, ఇంకా మామిడికాయలు అవన్నీ దొరికితే ఉప్పు కారం వేయించుకొని మరీ తిన్నాము. మేము యాక్చువల్గా బస్లో వెళ్ళాల్సింది. బస్కి టికెట్స్ బుక్ చేసుకున్నాము స్లీపర్ బస్లో. అది లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయిపోయింది. మేము ఆల్రెడీ బస్ పికప్ పాయింట్ దగ్గరకు కూడా వెళ్ళాము, అది క్యాన్సిల్ అయింది. ఇంకా స్టార్ట్ అయిన తర్వాత ఇంటికి వెళ్తామా మనం, వెళ్ళం కదా, అందుకని చెప్పి ఇంకా లాస్ట్కి వాళ్ళ కార్లోనే వెళ్దాము అని చెప్పి అందరం ఫిక్స్ అయ్యి మళ్ళీ మా మామ వాళ్ళు ఉన్న లొకేషన్స్కి మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకొని వచ్చి అట్లా సర్దుకొని వచ్చామన్నమాట ఒకే కార్లో ఇంతమంది. ఇక్కడ మా పాప అసలు ఫుడ్డే తినట్లేదు. అందుకోసమని పెరుగన్నం పెట్టి దాంట్లో పచ్చడి వేసి తినిపిస్తే అది కూడా తినలేదు. లాస్ట్ కేరళకి వెళ్ళే దారిలో ఒక ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతాము. ఆ ఫారెస్ట్లో యానిమల్స్, రోడ్స్ అవి క్రాస్ చేస్తూ ఉంటాయి. అవి మనకు ఒక్కొక్కసారి కనిపిస్తాయి, ఒక్కొక్కసారి కనిపించవు. మేము ఆఫ్టర్నూన్కి రీచ్ అయ్యామన్నమాట. ఆఫ్టర్నూన్కి రీచ్ అయితే మాకు ఏ యానిమల్స్ కనిపించలేదు. లాస్ట్కి ఇది ఎలిఫెంట్, ఇంకా ఇంకా ఫారెస్ట్ ఇంకా ఎండ్ అయిపోతుంది, ఏం కనిపించట్లేదు అనుకునేసరికి మీరు ఫీల్ అవ్వకండి నేనున్నానని చెప్పి ఒక ఎలిఫెంట్ అయితే వచ్చింది మా దగ్గరికి. అది అట్లా. దాని తర్వాత డియర్స్, ఎలిఫెంట్, ఇంకా మంకీస్, ఇవి 3 కనిపించాయి మాకు. యాక్చువల్గా అయితే ఎలిఫెంట్స్ అవన్నీ, డియర్స్ ఇవన్నీ గుంపులుగా వస్తాయంట. లాస్ట్ కేరళ అయితే రీచ్ అయిపోయాం. ఒక స్టంట్ లాగా అనిపించింది. బస్ టికెట్ క్యాన్సిల్ అయిపోవడం, 2 buses చేస్తే 2 buses క్యాన్సిల్ అవ్వడం, అంతమంది ఒకే కార్లో రావడం కొంచెం ఇబ్బంది అనిపించింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వ్యూ చూసిన తర్వాత మాత్రం చాలా బాగుంది. మేము ఫస్ట్ రావడం మా మామ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వచ్చాము. వాళ్ళ ఇల్లు కొండ మీద ఉంటుందన్నమాట. కొండ మీద ఎన్ని పనస చెట్లు, కాఫీ చెట్లు అన్నీ, ఇంకా బనానా ట్రీస్, ఇవి వచ్చేసి కాఫీ బీన్స్ ఉంటాయి కదా ఆ చెట్లు, అవి ఇంకా కోకోనట్ ట్రీస్, ఇవన్నీ మేము వచ్చి రాగానే ఆల్రెడీ వాళ్ళు కట్ చేసి ఉన్నారు. పనస పళ్ళు, ఇంకా కోకోనట్, ఫ్రెష్గా తెంపిన కోకోనట్ వాటర్లోంచి కోకోనట్ వాటర్ తాగిన తర్వాత మళ్ళీ దాంట్లోంచి కొబ్బరి తీసి ఇవ్వడం చాలా టేస్టీగా అనిపించాయి. న్యాచురల్గా వచ్చినాయి కదా ఇవి పనసపళ్ళు, వాళ్ళ చెట్టుకి కాసినవి అనమాట. అసలు పనసపళ్ళు అయితే ఎన్ని ఉన్నాయంటే చెట్లకి మొత్తం ఏమంటారు, గుత్తులుగా అట్లా కాస్తున్నాయి అన్నమాట. ఇక్కడే కాదు, కేరళ మొత్తం మేము తిరిగాం కదా, అప్పుడు అసలు చెట్ల నిండా పనసకాయలే, చాలా టేస్టీగా ఎమ్మీగా ఉన్నాయి. అండ్ కోకోనట్ వాటర్ అయితే అంత బాగలేవు అనమాట, కొంచెం వగరుగా అనిపించాయి. మళ్ళీ కోకోనట్ బాగుంది. నేను పాపను ఎత్తుకొని నేను లోపలే ఉన్నాను. వాళ్ళు నాకు తీసుకొచ్చి లోపల ఇచ్చారనమాట. నాకు పనస పళ్ళు అంటే పిచ్చి, అంత ఇష్టము. ఈ ప్రెగ్నెన్సీలో నేను చాలా మిస్ అయ్యాను తినకూడదని చెప్పి. డాక్టర్స్ వాళ్ళందరూ చెప్పారు జాక్ ఫ్రూట్ తినొద్దని చెప్పారు. అందుకోసం అసలు ఫుల్గా అవాయిడ్ చేసేసాను. ఇప్పుడు నాకు ఫైనల్గా జాక్ ఫ్రూట్ కనిపించింది, ఇంకా వదులుతానా నేను. ఒక
ఏమంటారు, ఒక కాయ తినమన్నా తింటాను అని అనుకుంటున్నాను, కానీ తింటానో లేదో తినడానికి ట్రై చేస్తే కానీ తెలీదు. వాళ్ళైతే ఒక ప్లేట్లో అవన్నీ ఇచ్చారు, ఒక 2 మిగిల్చానమాట. ఎవరైనా చూస్తే ఏమన్నా అనుకుంటారేమోనని చెప్పి ఫార్మాలిటీగా ఆ 2 ఉంచాను, మొత్తం తినేసాను. అక్కడ నవ్వుతున్నా, మేము తింటున్నా ఒక కృత్దానిలాగా అని చెప్పి చూస్తారేమో అని నేనే నవ్వుకుంటున్నాను. అంత పిచ్చి అనమాట నాకు జాక్ ఫ్రూట్ అంటే, పనస అంటే. నేనైతే ఈ ట్రిప్కి మాత్రం స్ట్రెస్ రిలీఫ్ అండ్ మా పాపకి సమ్మర్ హాలిడేస్ అని చెప్పి ప్లాన్ చేశాను. కొంచెం రీఫ్రెషింగ్గా ఉంటుంది అని చెప్పి ప్లాన్ చేశాను. ప్లాన్ చేసి వచ్చినందుకు రాగానే ఎంటర్ అవ్వగానే వీళ్ళు కోకోనట్ వాటర్ అండ్ పనసపళ్ళతోటి వెల్కమ్ చెప్పారు. నేనైతే పనసపళ్ళు ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. వెళ్ళేటప్పుడు కూడా తీసుకెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాను, మరి ఏమవుతుందో తెలీదు. ఇక్కడ మా పాపకి ఆ కోకోనట్ తోటి వాటర్ తాగడానికి రావట్లేదు. ఎప్పుడు స్ట్రాతోనే తాగుతాం కదా మనం, అది అసలు ఎట్లా తాగాలో కూడా అర్థం కావట్లేదు. వాళ్ళని చూసి మళ్ళీ తనకి సపరేట్గా గ్లాస్ తీసుకొచ్చి దాంట్లో వేసి ఇవ్వండి అని చెప్పి ఇచ్చారు. యాక్చువల్గా ఈ వాటర్ కొంచెం వగురున్నాయి, మరి ఎందుకో తెలీదు. కోకోనట్ ఉంటే మంచిగా వాటర్ అయితే తీయగా ఉంటాయి నాకు తెలిసినంతవరకు, కానీ దాంట్లో ఎంత కోకోనట్ ఉన్నా కానీ అవి కొంచెం వగరుగానే అనిపించాయి. మా పాప ఊరిక టేస్ట్ చేసి మళ్ళీ నా దగ్గర తీసుకొచ్చింది. చూడండి కోకోనట్ అసలు ఎంత థిక్గా ఉందో. అసలు ఒక్కొక్క చెట్టుకి ఎన్నెన్ని పనసకాయలు ఉన్నాయో. ఇక్కడ చెట్లు కూడా చాలా హైట్ ఉన్నాయి, చాలా చెట్లు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొండల మీద ఇల్లులు అనమాట, రౌండ్గా అక్కడొక ఇల్లు అక్కడొక ఇల్లు అక్కడొక ఇల్లు అట్లా కట్టుకొని ఉన్నారు. వ్యూ అయితే అసలు అదిరిపోయింది. పెద్ద పెద్ద పొడుగువాటి చెట్లు, పెద్ద పెద్ద చెట్లు పొడుగ్గా ఉన్నాయి చెట్లన్నీ. ఇక్కడ మేము ఆ కోకోనట్ తీసివ్వండి అని అడక్క ముందే వాళ్ళు మొత్తం తీసిస్తూ ఉన్నారు. ఏంటో మా మనసులోని మాట వాళ్ళకి వినిపిస్తున్నట్లుగా. మనం ఏం చేస్తాం, బయటికి వెళ్ళినప్పుడు వాటర్ తాగుతాం, వాటర్ తాగి ఆ కోకోనట్లో కొబ్బరి ఉంటే డెఫినెట్గా దాన్ని కొట్టించి తింటాము. ఇక్కడ కూడా వీళ్ళు కొట్టిస్తే బాగుంటుంది అని అనుకుంటుంటే వీళ్ళు కూడా అట్లా డైరెక్ట్ కొట్టకుండా మొత్తం ఒలిచి దాన్ని మళ్ళీ చెక్కలాగా కొట్టి ఇట్లా మాకు ఫ్రెష్గా మొత్తం తీసి ఇచ్చారు తినమని చెప్పి. ఇక్కడ మేమందరం టేస్ట్ చేస్తూ ఉన్నాము. ఆ వాటర్ బాగలేకపోయినా కానీ ఇది కొబ్బరి మాత్రం బాగుంది. మా పాప అప్పుడే లేచిన తర్వాత ఇంకా మేము తింటున్నాము. మా పాప అసలు ఎంత సపోర్ట్ చేస్తుందంటే అస్సలు ఏడవట్లేదు, పడుకోనే ఉంటుంది. ఆ పడుకోవడం ఏదో రాత్రులు పడుకుంటే బాగుంటుందని నాకు అనిపించింది అనమాట. రీసెంట్ డేస్లో పర్లేదు, కొంచెం నైట్ టైమ్స్ అట్లా పడుకుంటూ ఉందన్నమాట. మేమందరం ఇక్కడ బయట నిలబడి నేచర్ని ఆస్వాదిస్తూ ఉన్నాము. మా ఫస్ట్ డే జర్నీ ఇట్లా అయిందనమాట. చూడాలి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాము ఏంటి అనేది చూడాలి అంటే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. మీకు ఇంకా ఏమైనా ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది మీరు కమెంట్ చేస్తే అలాంటి వీడియోస్ పోస్ట్ చేయడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.